వైసీపీ పాలనలో 43,948 మంది అనర్హులకు ఇళ్ల పట్టాలు ఇచ్చారంటూ మండిపడ్డారు మంత్రి అనగాని సత్యప్రసాద్. వైసీపీ హయాంలో పేదలందరికీ ఇళ్ల పేరుతో 6,000 కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డారు. టీడీపీ ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ, గత ప్రభుత్వం 22 లక్షల మంది ఇళ్ల పట్టాలు మంజూరు చేస్తే అందులో 7 లక్షల మంది కన్వేయన్స్ డీడ్లే తీసుకోలేదన్నారు. ఇళ్ల పట్టాల కోసం నివాసయోగ్యం కాని పల్లపు భూములు, శ్మశానాలు, ఊరికి దూరంగా ఉండే భూములు, వర్షాలకు మునిగిపోయే భూములు, అలాంటి భూములకు 2 3 అధిక రేట్లు ఇచ్చి సేకరించారని చెప్పారు. ఇళ్ల పట్టాలు నివాసయోగ్యంగా లేని కారణంగా 2.5 లక్షల మంది ఇళ్ల పట్టాలు తీసుకునేందుకు నిరాకరించారని తెలిపారు. ఇళ్ల పట్టాల పంపిణీలో అక్రమాలకు పాల్పడ్డారని తమ ప్రభుత్వం విచారణ చేయించగా 43,948 మంది అనర్హులుగా తేలినట్లు చెప్పారు. పరిశీలనలో ఇంకా 1,11,037 మంది లబ్ధిదారులు ఉన్నారని తెలిపారు. కాగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ ఇళ్లు పేరుతో గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే గత ప్రభుత్వం సెంటు మాత్రమే ఇచ్చిందని గుర్తు చేశారు. ప్రస్తుతం మొత్తం 4,08,876 దరఖాస్తులు ఇళ్ల పట్టాల కోసం వచ్చాయని, ఇందులో 1,03,494 దరఖాస్తులను ఆమోదించగా 1,41,928 దరఖాస్తులను తిరస్కరించామని వివరించారు. ఇంకా 1,56,454 దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని తెలిపారు.